హాయ్ అండి. ఈరోజు మనము ఒక ఆసక్తికరమైన స్వీట్ గురించి చూద్దాం రండి. ఇది పారంపర్యమైన వంట, చాలా బాగా చేస్తాం రండి. ఉద్దులు తీసుకునేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద బాండిల్ పెట్టి దాన్ని వేయించుకోవాలన్నమాట. గమగమలాడే వాసన వచ్చేంత వరకు ఉద్దుల్ని వేయించుకోవాలి. ఆ ఉద్దులు వేగిన తర్వాత ఒక తట్టలోకి దాన్ని సెపరేట్ చేసుకొని కాసేపు ఆరేంత వరకు ఉండాలి. ఆరిన తర్వాత దాన్ని మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్నప్పుడు అది కొంచెం కొరకొరనే ఉండాలి. ఎక్కువ మెత్తగా ఉంటే మనకి లడ్లు పట్టేటప్పుడు అది బాగుండదు. అలా చేస్తే బాగుంటుంది. ఒక గ్లాస్కి 3/4 గ్లాసు స్వీట్ వేసినాను. మీకు అవసరం అయికుంటే ఇంకొక గ్లాస్ కూడా చేర్చుకోవచ్చు, స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు. ఇలా కూడా చేయొచ్చు అన్నమాట, మన ఇష్టం, ఆప్షన్. ఇప్పుడు మిక్సీకి పట్టించుకున్నాము. పిండి కొద్దిగా ఎక్కువ బరక కాకుండా కొద్దిగా అలా వచ్చిందన్నమాట. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళా బెల్లం కూడా మిక్సీకి వేసి తురిమేసినట్టు చేసేసుకోవాలన్నమాట. రెండు ఒకటిగా కలిపేసేయాలి. వేరే బాండిల్లో స్టవ్ మీద నెయ్యి వేసి ముంతమామిడి పప్పులు, ఇంకా ఏమైనా పప్పులు కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ముంతమామిడి పప్పు మాత్రమే వేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. అలాగే ఏలక్కాయలు కూడా వేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ముక్కలు చేసేసి నెయ్యి కాస్త కరగబెట్టుకునేసి కొద్ది కొద్దిగా పోసి వంటలు చేసుకోవాలన్నమాట. వీటికి మంచి నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఒత్త నెయ్యే కాకుండా మంచి నూనె కూడా కలపవచ్చు. అప్పుడు ఇంకా కొంచెము బలం చేకూరుతుందన్నమాట. ఈ ఉద్దిపప్పులు చిన్న చిన్న ఉంటలుగా చేసి గాలిదూరని బాటిల్లో పెట్టుకుని అవసరమైనప్పుడు రెండు తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. నడుము నొప్పి అంతా రాదు ఇది తింటే. మనము పొట్టు తీయకుండా తింటా ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెము బలంగా ఉంటుందన్నమాట. చూడండి, చిన్న చిన్న ఉంటలుగా చేసి పెట్టుకోవాలన్నమాట. చిన్న బిడ్డలకి ఇది ఇస్తూ ఉంటే వాళ్ళు టేస్టీగా తింటారు. లడ్డు తయారైనట్టే. ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఈ లడ్డూలు, ఉద్ది లడ్డులు. ఒక్కొక్క పప్పులు ఒక్కొక్క వంటలకి లడ్లకి వచ్చిందన్నమాట.